వైఎస్ఆర్ మరణంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అనే అనుమానాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. చంద్రబాబుది క్రిమినల్ మైండ్ అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి బయట ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. రైట్ సార్. వైఎస్ఆర్ మరణం 2009 సెప్టెంబర్ 2 17 years అవుతుంది సార్ దాదాపు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ అంశాన్ని అంటే మధ్యలో చాలా సందర్భాల్లో ఆయన రైజ్ చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ రైజ్ చేయడం వెనుక ఉన్న జగన్ వ్యూహం ఏంటి? అసలు ఆశ్చర్యం ఏంటంటే ఒక క్యాజువల్ స్టేట్మెంట్, అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అంటే చంపేస్తాను మీనింగ్ ఎట్లా? ఇది వెరీ క్యాజువల్ స్టేట్మెంట్. ఒక యాక్సిడెంట్. ఇప్పుడు నేను అంటాను, రవిశంకర్ నువ్వు ఎట్లా వస్తావు చూస్తా మళ్ళీ రేపు మార్నింగ్ అంటా, ప్రోగ్రామ్కి ఎట్లా చూస్తా అన్నావు అనుకోండి, ఇక దానికి ఆన్సర్ నేనేమన్నా చేస్తాడా? ఇప్పుడు మనతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోతాడు, ఈ సంగతి చూస్తా అంటాం. అలా యాక్సిడెంట్లో పోయింది అనుకో, నేనే చంపినట్ట. అసలు ఏంటిది? ఏదో ఒక లింక్ ఉండాలి కదా. ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఒక తీవ్రమైన క్రిమినల్ అలిగేషన్, ఇది రాజకీయ ఆరోపణ అయితే నేను పెద్దగా రియాక్ట్ కాను. నేరారోపణ చేసినప్పుడు ఒకటి ఆయన పైన బాధ్యత ఉంటుంది, ఆ నేరాన్ని రుజువు చేయాలి. నేను ఒక రాజకీయపరమైన అంశం చెబితే నా పైన కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామన్నాడు. మరి జగన్ ఎందుకు అరెస్ట్ చేయరు? దీనికి ఈ మాటకు అరెస్ట్ చేయాలా వద్దా? ఇది వెరీ క్రిమినల్ అలిగేషన్. సోర్స్ చెప్పాలి కదా. సోర్స్ ఎందుకు అడగరు ఇప్పుడు జగన్? బట్ దిస్ షోస్ కూటమి ఒక జర్నలిస్ట్ పైన మొత్తం వ్యవస్థ అంతా తిరగబడగలిగినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు పడరు అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డికో నీతి, నాకో నీతి ఏంటి? సో కూటమి ప్రభుత్వానికి నా డిమాండ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇంత తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇది నార్మల్ అలిగేషన్ కాదు, నేను చేసిన అలిగేషన్ కాదు, నా సోర్స్ గురించి అభ్యంతరం. దానిపైనే నా మీద కేసులు పెట్టి సోషల్ మీడియాలో వార్ నడిపి, అసలు మామూలుగా కాదు కదా, టీవీ డిబేట్లు పెట్టి, ఇప్పుడు మరి దీనిపైన కేసు ఏమి ఉండదా? నేను ఇప్పటిదాకా చెప్పేది అదే, నిన్న ఈ పాయింట్ ఆ ఇష్యూలో కూడా చెప్పింది అదే. మీరు జగన్ ఏమీ అనలేకపోతున్నారు, ఎందుకంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అప్రకటిత స్నేహం. ఇది పాయింట్ నేను చెప్పాల్సింది. ఇప్పుడు మీరు ఏమైనా అనండి. ఇప్పుడు మరి ఈడీ కేసులు, సిబిఐ కేసులు పక్కా పెడదాం. వాటి మీద ఎలాగో 12 ఏళ్ళుగా ఏమి చేయలేకపోయారు. మీకు వివేక హత్య కేసు, అవినాష్ రెడ్డి ఏమీ చేయలేకపోయారు, పక్కా పెట్టండి. ఇప్పుడు ఇంత సీరియస్ ఆరోపణ చంద్రబాబు నాయుడు పైన అప్పుడెప్పుడో అన్నాడు నారావారి రక్త చరిత్ర అంటే అర్థం ఉన్నది వివేకం. రాజశేఖర రెడ్డి హత్యకు చంద్రబాబే చేయించాడు అనే మీనింగ్ వచ్చేలా అవునా కదా? క్లియర్ మీనింగ్ కదా, ఆరోపణ క్లియర్. ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయన్నాడు. అసెంబ్లీలో మీరు మళ్ళీ ఎలా వస్తావో చూస్తా అన్నాడు. ఆ తర్వాత హెలికాప్టర్ యాక్సిడెంట్ అయింది అన్నాడు. ఇంత పెద్ద ఆరోపణ చేసినందుకు వేరే కేసు నిన్న చేశాడు, ఇప్పటివరకు కేసు లేదుగా. అంటే నాగేశ్వర అనేవాడు మీకు వీక్ గా కనబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేరు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేసు పెడతలేరు? ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి చంద్రబాబు ప్రభుత్వం. దాని ఎందుకు ఇది కేసుకు అర్హత లేదా? దీనికి ఇది ఏ చట్టము దీనికి పనిచేయదా? ఒక జర్నలిస్ట్ సోర్స్ పైన ఉన్నామో దేశంలో చట్టాలు ఎక్కడ ఏ చట్టం లేకపోయినా మీరు కేసులు పెట్టే సాహసం చేస్తారు. నా పిచ్చుకమైన బ్రహ్మాస్త్రాలు ఎందుకండి? సమౌజ్యులతో కొట్లాడండి, నాగేశ్వరతో కొట్లాడితే వస్తుంది. నాగేశ్వర కొట్లాడితే ఓట్లు వస్తాయా? నాగేశ్వర కేసులు పెడితే ఓట్లు వస్తాయా? ఫైట్ ఎప్పుడు కూడా ఈక్వల్తో ఉండాలి. దుర్యోధనుడు భీముడిని కోరుకున్నాడు, దుర్యోధనుడు సహదేవుని కోరుకోలే, దుర్యోధనుడు సంజయుని కోరుకోలే. ఆ వార్తా రచన చేస్తున్నప్పుడు వార్ రిపోర్టింగ్ సంజయుడు అవునా కదా? సో దుర్యోధనుడు సంజయునితో మల్ల యుద్ధం చేస్తారని వార్ రిపోర్టింగ్ చేస్తున్నారు. భీముడితో కోరుకున్నాడు. మీరు కూడా మీ సమౌజ్జితో కొట్లాడండి. నా పైన కేసులు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి. రాజకీయం ఎంత రసవత్తరంగా ఉంటుందో చూద్దాం. కానీ పెట్టలేకపోతే మీ సాహసాన్ని ప్రశ్నించాల్సిందే కదా.
ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు అనే ఫస్ట్ ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అన్నది ఇది సీరియస్ కేసు, డిఫమేషనరీ కాదా అది. ఏ ఆధారము లేకుండా రాజశేఖర రెడ్డి హత్యకు చంద్రబాబే కారణం అనడం డిఫమేటరీ కాదా, క్రిమినల్ డిఫమేషన్ కిందికి రాదా? మీకు రాహుల్ గాంధీ ఒక్క మాట అంటే ఈ సర్నేమ్ అవినీతి పనులందరి ఇంటి సర్నేమ్ లో మోడీ ఎందుకు ఉంటది, నీరవ్ మోడీ, లలిత్ మోడీ అని నరేంద్ర మోడీ అన్నందుకు రాహుల్ గాంధీ పైన మీరు డిఫమేటరీ కేసు పెట్టి 2 ఏళ్ళు జైలుకి పంపించి ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారు కదా. నేను ఇవాళ అడుగుతున్నా, మరి జగన్మోహన్ రెడ్డి ఇంత సీరియస్ అలిగేషన్ చేసినప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ పెట్టి శాసనసభ రద్దు చేయించండి. ఎందుకు చేయరు? మరి రాహుల్ గాంధీ విషయంలో మోడీ చేసినప్పుడు మీరు జగన్ విషయంలో ఎందుకు చేయలేడు? మీరు మా సర్నేమ్లో అవినీతి పనుల సర్నేమ్లో మోడీ ఉంటుంది అన్న దానికన్నా ఈ సీరియస్ కామెంట్ కాదా? ఒక పొలిటికల్ అంశం ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫోర్స్ కన్నా ఇది సీరియస్ అంశం కాదా? అది ఎందుకు? వేర్ ఇస్ ద కేస్? వేర్ ఇస్ ద కేస్? ఇప్పటివరకే తెలియదు నాకు తెలిసిన ఉందా? మరి వేర్ ఇస్ ద కేస్? అంటే పిచ్చికల పైన బ్రహ్మాస్త్రాలు వేస్తారు మీరు, పిచ్చికల పైన బ్రహ్మాస్త్రాలు ఇస్తారు కానీ అసలు మీ సమౌజ్యులతో కొట్లాడలేరా? ఇలా తెలుగుదేశం జనసేన శ్రేణులు అడుగుతున్న క్వశ్చన్ అదే. మీరు ఏం ప్రామిస్ చేసి వచ్చారు? మీరు ఏం ప్రామిస్ చేసి వచ్చారు? జగన్ అరెస్ట్ చేస్తాం, కేంద్రంతో ఆర్డర్ ఆడిస్తామన్నారు. ఏమైంది? ఇప్పుడు ఇంత ఓపెన్ గా ఆయన ఆరోపణ చేస్తున్నాడు కదా, పబ్లిక్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఆరోపణ చేస్తున్నాడు. ఇది రెడీ కదా, మీరెందుకు రెడీ లేరు? మీకు ఆన్సర్ చెప్పాలి కదా. ఫస్ట్ ఆ కామెంట్ న్యాయం కాదు, పూర్తిగా నేను డిసగ్రీ అవుతాను. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పైన ఈ రకమైన ఆధారరహితమైన వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. వివేక్ హత్యప్పుడు ఇలాగే చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడే కారణం ఉన్నారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి 5 years సీఎంగా ఉన్నాడు కదా. 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చంద్రబాబు నాయుడు పైన ఒక ఎఫ్ఐఆర్ అనేది దాఖలేదు రాజశేఖర రెడ్డి విషయం. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసి చంద్రబాబు నాయుడు మీద ఛార్జ్ షీట్ వేశారా, ఎఫ్ఐఆర్ వేశారు? ఎట్లంటే మరి ఇప్పుడు పొలిటికల్ ఆరోపణ కూడా వేసి ఉండాలి కదా. హైలీ అబ్జెక్షనబుల్ ఆరోపణ, అందులో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ ఏ రకమైన ఆధారము లేకుండా ఒక కాన్స్పిరసీ థియరీని ముందు పెట్టడం, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఈ అంశంపై దాఖలు చేయకుండా అంత తీవ్రమైన హత్యా నేరం మోపడం అంటే అది ఎట్టి వరకు అంగీకరించలేము. అది ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. అందులో కూడా మీకు అప్పుడేమో రిలయన్స్ వాళ్ళు అన్నారు, రిలయన్స్ అని చెప్పి అప్పుడు ఒక థియరీ పెట్టారు, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వానికి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక పొలిటికల్ రిపోర్టింగ్ కు మీద కేసులు పెట్టడానికి ధైర్యం సాహసం చేసిన మీరు ఒక నేరారోపణ రాష్ట్ర ముఖ్యమంత్రి హత్య చేయించాలంటుంటే జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని గంటలైనా దాదాపు రోజు గడిచినా కేసు ఎందుకు పెట్టలేకపోతున్నారు అని ఇదే పొలిటికల్ క్వశ్చన్ అడుగుతున్నారు.